సాతాను మీద ప్రభువైన యేసు యొక్క జయము. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను అని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములలో రాయబడినది. ప్రభువైన యేసు సిలువ మీద మన కొరకు చేసి ముగించిన 2 విషయాలను గురించి ఇక్కడ చదివి ఉన్నాము. మొదటిగా, దేవునికి మనము రుణపడిన తానంతటిని ఆయన కొట్టివేసి ఉన్నాడు. మనము నెరవేర్చవలసిన అనేక ఆజ్ఞలను ధర్మశాస్త్రము కలిగి ఉన్నది. అయితే మనము వాటన్నింటికి అవిధేయత చూపించి ఉన్నాము. మనము చేసిన ప్రతి పాపము మన సృష్టికర్త అయిన దేవునికి రుణపడేటట్లు చేసినది. ఆ విధముగా మనము దేవునికి ఎంతో రుణపడి ఉన్నాము. ప్రభువైన యేసు సిలువ మీద మన మీద రుణముగాను మరియు మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఉన్నాడు. ఇప్పుడు మన పేరు మీద ఎటువంటి రుణము లేదు. రెండవదిగా, ప్రభువైన యేసు సిలువ మీద ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఉన్నాడు. సిలువ మీద ప్రభువైన యేసు వారిని జయించినప్పుడు వారి యొక్క ఆయుధములన్నిటినీ తీసివేసి ఉన్నాడు. దానిని మనము ఈ విధముగా వివరించవచ్చును. అనేక దయ్యములు మెషిన్ గన్స్ పట్టుకొని నిస్సహాయకులైన మనుషుల మీద గురిపెట్టినప్పుడు వారు భయపడి ఉన్నారు. అవి ఎల్లప్పుడూ మనలను తుపాకీతో పేల్చి గాయపరచుచుండెను. కాబట్టి మనం ఎల్లప్పుడూ తప్పించుకొనుటకు పారిపోవలసి ఉండెను. కాని ప్రభువైన యేసు వాటి ఆయుధములన్నిటినీ తీసివేసి మనకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అవి మనలను చూసి పారిపోవును. కాబట్టి మనము సాతానుకు గాని దయ్యములకు గాని ఏమాత్రమును భయపడనవసరము లేదు. మనము ఎల్లప్పుడూ నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండి మరియు దీనులమై ఉండినట్లయితే ప్రభువైన యేసు నామములో సాతాను యొక్క శక్తుల మీద సంపూర్ణ జయము పొందెదము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము చదవండి. సిలువ మీద సాతాను మరియు అతని దూతలు నిత్యత్వానికి నశింపచేయబడి ఓడించబడి ఉన్నవి. నీవు ఎప్పుడైనను దయ్యము పట్టిన మనిషిని కలిసినట్లయితే ఆ దయ్యము సిలువ మీద ఓడించబడినదని నీవు గుర్తుపెట్టుకోవాలి. సిలువ మీద అతడు నిరాయుధుడుగా చేయబడి ఉన్నాడు. కాబట్టి అతని యొద్ద ఒక్క ఆయుధము కూడా లేదు. ఇప్పుడు ప్రభువైన యేసు యొక్క శక్తిగల నామములో ఆ దయ్యమును వెళ్ళగొట్టవచ్చును. నీవు బలహీనుడవైనప్పటికీ పర్వాలేదు. అత్యంత బలహీనుడైన సైనికుని కూడా ఒక బలమైన శత్రువును తుపాకీతో పేల్చగలడు. గొప్ప గొల్యాతు లాంటి దయ్యము కూడా నీ ఎదుట పడిపోవును. ప్రభువైన యేసునామమే అత్యంత మహాశక్తిగల ఆయుధము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.